హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ చూద్దామమ్మా. టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ఆల్రెడీ మనం చెప్పాము కొన్ని క్లాసెస్. చూడండి, ఈ ట్రైన్ రన్స్ అట్ ది రేట్ ఆఫ్ 45 కిలోమీటర్ పర్ అవర్. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ మీటర్ పర్ సెకండ్? స్పీడ్ ఎలా ఉందమ్మా మనకు? కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. కిలోమీటర్ పర్ అవర్లో నుంచి దేంట్లో కన్వర్ట్ చేయాలి? మీటర్ పర్ సెకండ్లే కన్వర్ట్ చేయాలి. మీటర్ పర్ సెకండ్లే కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలమ్మా? 45 దేంట్లో కన్వర్ట్ చేయాలి? మనం మీటర్ పర్ సెకండ్లే కన్వర్ట్ చేయాలి. మీటర్ పర్ సెకండ్లే కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 5 డివైడెడ్ బై 18తో చేయాలి. 5 డివైడెడ్ బై 18 అంటే 9తో చేయండి. 9తో చేస్తే ఏమైందమ్మా? 9 2 టైమ్స్, అలాగే 9 5 45. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైంది? 25 డివైడెడ్ బై 2 అంటే ఏమైందమ్మా? 12.5. ఆన్సర్ ఈస్ 12.5. ఫైనల్ ఆన్సర్ ఈస్ 12.5. ఓకేనా? నెక్స్ట్ వన్. ఏమంటున్నాడు? ఏ మోటార్ కార్ టేక్స్ 50 సెకండ్స్ టు ట్రావెల్ 500 మీటర్స్. వాట్ ఈస్ ద స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్? అంటే మనకి ఏమేమి ఇచ్చిండమ్మా ఇక్కడ? 50 సెకండ్స్ టైం ఇచ్చిండు, డిస్టెన్స్ 500 మీటర్స్ ఇచ్చిండు. ఏ ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా మనకు? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఓకేనా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఉందమ్మా మనకు? 500 మీటర్స్ డివైడెడ్ బై 50 సెకండ్స్. కానీ ఇప్పుడు మనకి ఏమొస్తుంది? టైం స్పీడ్ వస్తుంది. కానీ మనకి ఎలా ఉండాలమ్మా? వచ్చిన స్పీడ్ దేంట్లో ఉండాలి? కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. వచ్చిన స్పీడ్ దేంట్లో ఉండాలి? కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి కాబట్టి 18 డివైడెడ్ బై 5. ఇప్పుడు దెన్ 0 0 గెట్ క్యాన్సల్. 5 1 5 10 5 1 5 2. దట్ ఈస్ ఈక్వల్స్ టు 18 into 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 36 కిలోమీటర్ పర్ అవర్. 36 కిలోమీటర్ పర్ అవర్. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా? 36 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ వన్. చూడండి, హౌ మెనీ కిలోమీటర్ పర్ అవర్ డస్ ఎ మ్యాన్ వాక్ పాస్ త్రూ ది స్ట్రీట్ 600 మీటర్స్ లాంగ్ ఇన్ 5 minutes. అంటే 600 మీటర్స్ అనేది 5 minutes లో నడిచిండమ్మా. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుందమ్మా? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? 600 మీటర్స్. టైం ఎలా ఉంది? 5 minutes ఉంది. అంటే చూడండి, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉండాలి, కానీ మనకి ఏమి ఇచ్చిందమ్మా? మినిట్స్ ఇచ్చింది. మినిట్స్ని కాస్త మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి? సెకండ్లే కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇంటూ 60. కానీ మనకి ఏమడిగిండు? హౌ మెనీ కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. అంటే వచ్చే స్పీడ్ ఏదైతే ఉంటుందో అది దేంట్లో ఉండాలమ్మా? మనకు కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. కాబట్టి 18 డివైడెడ్ బై 5. నెక్స్ట్ వన్ 60తో 60 గెట్ క్యాన్సల్. ఓకేనా? నెక్స్ట్ వన్ 5తో చేయండి. 5 1 5 2. నెక్స్ట్ వన్ ఏమైందమ్మా? 18 into 2 ఈజ్ ఈక్వల్స్ ఎంత? 36 డివైడెడ్ బై 5. 36 డివైడెడ్ బై 5 అంటే 5తో చేయండి. 5 7 35. నెక్స్ట్ వన్ 7.2 కిలోమీటర్ పర్ అవర్. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా? 7.2 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? నెక్స్ట్ వన్. A train cover a distance for 50 minutes at an average speed of 48 km per hour. అయితే what is the speed must to run to cover the same distance in 40 minutes? అంటే ఏదో కొంత దూరం ఉందమ్మా, ఆ దూరాన్ని మనోడు ఏం చేసిండు? 50 minutes లో కవర్ చేసిండు. ఏ స్పీడ్తో? 48 km/h స్పీడ్తో వెళ్తుంది. కానీ ఇప్పుడు మనకి ఏమవుతున్నాడు? 40 minutes లోనే రీచ్ అయిపోవాలి. అంటే ఏ స్పీడ్తో వెళ్ళాలి అంటున్నాడు. చూడండి, ఫస్ట్ వన్ ఏంటమ్మా మనకు? 50 minutes లో రీచ్ అయ్యింది. ఏ స్పీడ్తో వెళ్ళిండు? 48 km/h స్పీడ్తో వెళ్ళింది. సెకండ్ వన్ ఏమంటున్నాడమ్మా? దెన్ 40 minutes లోనే రీచ్ కావాలి. 40 minutes లో రీచ్ కావాలంటే ఏ స్పీడ్తో వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు మనకి ఏమవుతుందమ్మా? ఇది టైం అనేది ఫస్ట్ టైం 50 minutes లో వెళ్ళిండు. సెకండ్ టైం ఏమవుతున్నాడు? 40 minutes లోనే రీచ్ కావాలి. 40 minutes లో రీచ్ కావాలంటే టైం తగ్గుతుందంటే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఏం కావాలమ్మా? పెరగాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏమైంది మనకు? క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై అంటే 50 డివైడెడ్ బై 40 ఇంటూ 48. దెన్ 0 0 గెట్ క్యాన్సల్. 4తో చేయండి. 4 1 4 2. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏంటమ్మా మనకు? 60 km/h స్పీడ్తో వెళ్తే రీచ్ అవుతాడు. ఏ టైంలో? 40 minutes లో రీచ్ కావాలంటే ఏ స్పీడ్తో వెళ్ళాలమ్మా? 60 km/h స్పీడ్తో వెళ్ళాలి. నెక్స్ట్ వన్. చూడండి,
How long will a train 130 meters long travel at 40 kilometer per hour take pass a kilometer stone? ఒక కిలోమీటర్ స్టోన్ ఉందమ్మా, ఓకేనా. ఈ కిలోమీటర్ స్టోన్ ఒక ట్రైన్ దాటాలి, క్రాస్ చేయాలి. ఏంటమ్మా ఇది? 130 మీటర్స్ లాంగ్ ఉన్న ట్రైన్ ఏ స్పీడ్తో వెళ్తుంది? 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. అంటే ఈ కిలోమీటర్ స్టోన్ అనేది క్రాస్ చేయాలన్నాడు. మనకి ఏమడిగాడు? టైం అడిగి. టైం ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? 130 మీటర్స్ ఉంది, ఓకేనా. అంటే కిలోమీటర్ స్టోన్ క్రాస్ చేసినప్పుడు ఆ కిలోమీటర్ యొక్క స్టోన్ డిస్టెన్స్ అనేది మనం తీసుకుంటామా? తీసుకోం, నెగ్లిజిబుల్, చెప్పాము ఆల్రెడీ క్లాస్లో, ఓకేనా. నెక్స్ట్ వన్ 130 డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఉందమ్మా? మనకు 40 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఏమో మీటర్లో ఉంది, స్పీడ్ ఏమో కిలోమీటర్ పర్ అవర్ ఉంది. దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి? మీటర్ పర్ సెకండ్లే కన్వర్ట్ చేయాలి. మీటర్ పర్ సెకండ్లే కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు? 5 డివైడెడ్ బై 18. దాన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమంది? 130 డివైడెడ్ బై 40 ఇంటూ 5 ఇంటూ 18. దెన్ 0 0 గెట్ క్యాన్సల్, ఓకేనా. 2తో చేయండి. 2 2s are 2 9s are. That is equals to 19 into 13 is equals to 117 divided by 5 into 2 is equals to ఏమైందమ్మా? 10. That is equals to 11.7 seconds. మనకి ఏమైందమ్మా? మీటర్ పర్ సెకండ్స్ కదా, కాబట్టి ఏమైంది మనకు? 11.7 seconds. టైం అడిగింది కదా, 11.7 seconds అమ్మా ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ వన్ fifth one is completed, okay. Next one, sure. How long will a train 100 meters long travel at 40 kilometer per hour, 40 kilometer an hour take to pass through a station whose platform is 90 meters long? 60 meters లాంగ్ ఉన్న ట్రైను 60 meters లాంగ్ ఉన్న ఒక ట్రైను ఏం చేస్తుందమ్మా? ఒక ప్లాట్ఫామ్, ఓకేనా. ఒక ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? ఈ ప్లాట్ఫామ్ ఇది 90 meters ఉంది, ఓకేనా. ఈ 90 meters మొత్తం క్రాస్ చేయాలి. ఏ స్పీడ్తో వెళ్తున్నాడు మనోడు? 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో అనేది క్రాస్ చేస్తాడు అన్నాడు. ఇక్కడ కూడా మన ప్రాబ్లం ఏంటమ్మా? టైం అడిగాడు, ఓకేనా. టైం ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఏమైందమ్మా? ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అంటే 60 + 90 ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 150 డివైడెడ్ బై 40. ఇదేమో మీటర్స్లో ఉంది, ఇదేమో కిలోమీటర్ పర్ అవర్ ఉంది. దేంట్లో కన్వర్ట్ చేయాలమ్మా? మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 150 డివైడెడ్ బై 40 ఇంటూ 5 ఇంటూ 18. నెక్స్ట్ వన్ చూడమ్మా. 0 0 గెట్ క్యాన్సల్. 2తో చేయండి. 2 2s are 2 9s are. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమైందమ్మా? 9 ఇంటూ 15 is equals to 135. 135 డివైడెడ్ బై 10. ఫైనల్గా ఏమైందమ్మా? 13.5 seconds. 13.5 seconds. ఫైనల్ ఆన్సర్ ఈస్ 13.5 seconds. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. A train passes a pole in 15 seconds and passes a platform 100 meters long 25 seconds. Find the length అన్నాడు. Find the length. అంటే ఒక ఫోల్డ్ దాటడానికి ఏమో 15 seconds పడుతుందమ్మా. అయితే 100 meters లాంగ్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ను దాటడానికి అయితే 25 seconds పడుతుంది. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఫైండ్ ది లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరిది? ఆ ట్రైన్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ట్రైన్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రైన్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం డిస్టెన్సే కదా మాకు కావాల్సింది. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం, ఓకేనా. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకు స్పీడ్ ఇచ్చిండమ్మా, ఇక్కడ స్పీడ్ ఇవ్వలేదు, ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఏంటమ్మా? ఇక్కడ చూడండి, ఇది కాకుండా దీనికి ఇంకోలాగా చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటమ్మా? ఇదేమో 15 seconds. 15 seconds నుంచి 25 seconds పట్టిందట. అంటే ఎన్ని సెకండ్స్ ఎక్స్ట్రా పట్టిందమ్మా మనకు? 10 seconds ఎక్స్ట్రా పట్టింది. ఫస్ట్ ఏమో ఫోల్డ్ క్రాస్ చేసింది. ఫోల్డ్ క్రాస్ చేసినప్పుడు ఎంత టైం పట్టింది మనకు? 15 seconds మాత్రమే క్రాస్ అయింది, టైం పట్టింది. అయితే నెక్స్ట్ వన్ ఏంటి? 100 meters లెంత్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ను దాటడానికి ఏమైంది? 25 seconds పట్టింది. అంటే
ముందు 15 సెకండ్స్ పడితే ఇప్పుడు 25 సెకండ్స్ పట్టింది. అంటే ఎన్ని సెకండ్స్ ఎక్స్ట్రా పట్టిందమ్మా మనకు? అంటే 25 మైనస్ 15 ఇస్ ఈక్వల్స్ టు 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. ఈ 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది కాబట్టి మనకు 100 మీటర్స్ లెంత్ వచ్చింది. 100 మీటర్స్ లెంత్ వచ్చింది కాబట్టి మనకి ఏం కావాలమ్మా? 15 సెకండ్స్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్? దెన్ 15 సెకండ్స్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే ఏమైందమ్మా? 10 into 10 is equals to 100, then 15 into 10 is equals to 150 meters. Length of the train is 150 meters. Okay na? మీరు ఇక్కడ distance is equals to speed into time అనేసి చేశారనుకో, మనకి స్పీడ్ ఇచ్చిండమ్మా? ఇవ్వలేదు. ఓకేనా? ఇస్తే మనం ఇలా చేస్తాం. ఇవ్వలేదు కాబట్టి మనం కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి చేయాలి. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్. A man riding his bicycle cover 150 meters in 25 seconds. Okay na? 25 seconds. 150 meters no 25 seconds లో కవర్ చేస్తున్నాడు మనోడు. అదే వాట్ ఈజ్ ఈ స్పీడ్? కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ అడిగిండమ్మా, కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ కావాలి. దెన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా మనకు? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది? 150 మీటర్స్. 150 మీటర్స్. టైం ఎలా ఉంది? 25 సెకండ్స్. అంటే మీటర్ పర్ సెకండ్లో ఉంది. కానీ మనకు స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ అడిగింది. స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి ఏం చేయాలి? ఏదైతే వాల్యూ వస్తుందో వచ్చే వాల్యూని మనం ఏం చేయాలి? 18 డివైడెడ్ బై 5 చేయాలి. ఇదే కదమ్మా ఫస్ట్ వన్. మనకి ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 150 మీటర్స్, దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 సెకండ్స్. ఇప్పుడు ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ కాబట్టి వచ్చే ఆన్సర్ మనకి ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ వస్తుంది. కానీ మనకి ఏమంటున్నాడు ఇక్కడ? వచ్చే ఆన్సర్ ఎలా ఉండాలి? కిలోమీటర్ పర్ అవర్ కావాలి. కిలోమీటర్ పర్ అవర్ కావాలంటే మనం ఏం చేయాలమ్మా? 18 డివైడెడ్ బై 5 చేయాలి. 18 డివైడెడ్ బై 5. ఇప్పుడు చూడండి అమ్మా, 5తో చేయండి. 5 1 జార్, 5 3 జార్ అంటే 30. నెక్స్ట్ వన్ 5తో చేద్దాం. 5 5 జార్, 5 6 జార్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 6 జార్ 30. నెక్స్ట్ వన్ ఇప్పుడు మల్టిప్లై చేయండి అమ్మా. మల్టిప్లై చేస్తే 18 into 6. 18 into 6 is equals to ఎంతమ్మా? 6 4 జార్ 8, 6 జార్ 48. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏముంది? 6 108. 108 డివైడ్ బై 5 అంటే ఇప్పుడు 5తో చేయండి. 5తో గెట్ క్యాన్సిల్. 108 డివైడ్ బై 18 6 జార్ ఎంత? 108. 108 డివైడ్ బై 5తో చేయండి. 5తో చేస్తే 5 2 జార్, 5 1 జార్ 5. 5 పోతే ఇంకెంత ఉంటుందమ్మా? 3 అంటే 21.6. 21.6 కిలోమీటర్ పర్ అవర్. ఫైనల్గా ఆన్సర్ ఏంటమ్మా మనకు? కిలోమీటర్ పర్ అవర్. ఫైనల్ ఆన్సర్ ఇస్ 21.6 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? చాలా సింపుల్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ when traveling at downstream is 32 kilometer per hour. When traveling at upstream, it is 28 kilometer per hour. What is the speed boat in still water? చూడం, మనం బోట్స్ అండ్ స్ట్రీమ్లో ఏ ఫార్ములా వాడమమ్మా? డైరెక్ట్గా చేస్తాం. ఓకేనా? ఇదేమో అప్ స్పీడ్, నెక్స్ట్ మనం డౌన్ స్ట్రీమ్, ఇదేమో స్టిల్ ఇన్ వాటర్, ఇదేమో స్ట్రీమ్ అమ్మ. ఓకేనా? స్ట్రీమ్ మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? మనకు 4 వాల్యూస్ ఉంటాయి అమ్మా. 4 వాల్యూస్ అంటే ఈ పైన వచ్చే వాల్యూని ఇక్కడ ఏం తీసుకుంటామమ్మా? అప్ స్పీడ్. నెక్స్ట్ వన్ ఇదేమైందమ్మా? డౌన్ స్పీడ్. ఇదేమైంది? స్టిల్ వాటర్. ఇదేమైందమ్మా? ఇక్కడ ఏం తీసుకుంటాం? స్ట్రీమ్. ఓకేనా? కాబట్టి బోట్ ఇన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 32 కిలోమీటర్ పర్ అవర్. కాబట్టి ఇది ఏమైంది? 32 కిలోమీటర్ పర్ అవర్. వెన్ దస్ అప్ స్ట్రీమ్ ఎంత ఉందమ్మా? 28. స్ట్రీమ్ అన్నా స్పీడ్ అన్నా రెండు ఒకటేమ్మా ఇక్కడ. ఓకేనా? 28. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బోట్ వెన్ ది ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్, వెన్ ది అప్ స్ట్రీమ్. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్? ద బోట్ ఈస్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అమ్మా. స్టిల్ వాటర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నీకు అప్ స్పీడ్ అప్ స్ట్రీమ్ తెలుసు, డౌన్ స్ట్రీమ్ తెలుసు. స్టిల్ వాటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలమ్మా? అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 చేయాలి. డివైడెడ్ బై 2. కాబట్టి 28 ప్లస్ 32 డివైడెడ్ బై 2 అమ్మా. ఓకేనా? ఇదేమవుతుందమ్మా? 60 డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది? 30 కిలోమీటర్ పర్ అవర్. 30 కిలోమీటర్ పర్ అవర్. ఫైనల్ ఆన్సర్ ఇస్ 30 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇట్స్ వెరీ సింపుల్. చూడండి,
A 100 meters long train running at the speed of 30 kilometers per hour. Find the time taken by pass a man standing near the railway line. ఓకేనా, రైల్వే లైన్ దగ్గర ఒక వ్యక్తి నిలబడుకు ఉంటాడమ్మా. 100 మీటర్లు పొడవు కలిగిన ఒక రైలు 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తూ ఆ వ్యక్తిని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అన్నాడు. ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉందమ్మా మనకు? 100 మీటర్స్. ఓకేనా, స్పీడ్ ఎలా ఉంది? 30 కిలోమీటర్ పర్ అవర్. దేంట్లో కన్వర్ట్ చేయాలమ్మా మనం? మీటర్ పర్ సెకండ్లే కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇలా రాస్తాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏమైందమ్మా? 0 0 గెట్ క్యాన్సల్, 5 1 0 5 2 0. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు 18 into 2 is equals to 36. ఓకే, ఎలా అయినా ఓకేమా. 36 డివైడెడ్ బై 3. 3తో చేయండి. 3 1 0 3 2 0. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైంది ఫైనల్గా? 12 seconds. 12 seconds. ఆన్సర్ ఈజ్ 12 seconds. ఓకేనా, నెక్స్ట్ వన్. A man covers certain distance between his house and office on a scooter, having an average speed of 60 km per hour. He is late by 20 minutes. He is late by 20 minutes. He is late by 20 minutes. However, with the speed of 80 km per hour, he reaches his office 10 minutes early. Find the distance between his house and office. Find the distance between his house and office. ఓకేనా, చూడమ్మా. ఫస్ట్ డే ఏమైంది? ఏ స్పీడ్తో వెళ్తున్నాడు మనకు? 60 km per hour స్పీడ్తో వెళ్తున్నాడు. 60 km per hour స్పీడ్తో వెళ్తే ఏమైంది? 20 minutes లేట్ అయింది. నెక్స్ట్ డే ఏమైంది? 80 km per hour స్పీడ్ వెళ్తున్నాడు. ఇలా వెళ్ళడం వల్ల ఇప్పుడు ఏమైందమ్మా? 10 minutes ఎర్లీగా వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటప్పుడు మనం ఒక ఫార్ములా చెప్పినామా. ఏమని చెప్పినాం? xy బై x మైనస్ వై ఇంటూ డిఫరెన్స్ టైం. ఓకేనా, డిఫరెన్స్ టైం ఆర్ టోటల్ టైం. ఓకేనా, డిఫరెన్స్ టైం అమ్మా. ఇప్పుడు చూడండి, దీంట్లో సబ్మిట్ చేద్దాం వాల్యూస్. సబ్మిట్ చేస్తే ఇప్పుడు ఏమైందమ్మా? ఎక్స్ వాల్యూ ఈజ్ 60, దెన్ వై వాల్యూ ఈజ్ 80 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై అంటే ఇప్పుడు ఏమైందమ్మా? 20 ఇంటూ ఫస్ట్ వన్ ఏంటమ్మా మనకు? 20 minutes లేట్ అన్నాడు. ఇక్కడేమో 10 minutes ఎర్లీ అన్నాడు. ఒక ఎర్లీ ఒక లేట్ వచ్చినప్పుడు టైం ఏమని చెప్పినాం? యాడ్ చేయాలని చెప్పినాం. యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇప్పుడు ఏమైందమ్మా? 20 + 10 is equals to 30. 30 డివైడెడ్ బై 60 రాస్తామమ్మా. ఎందుకు రాస్తామంటే స్పీడ్ అనేది మనకి ఎలా ఉంది? కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి పక్కన కూడా మనం ఏం రాయాలి? అవర్లే కన్వర్ట్ చేయాలి. కానీ మనకు 30 minutes ఉంది. ఈ మినిట్స్ని కాస్త మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి? అవర్లే కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు 30 1 0 30 2 0. ఓకేనా, నెక్స్ట్ 0 0 గెట్ క్యాన్సల్, 2 1 0 2 4 0 2 1 0 2 2 0. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 into 60 is equals to 120 kilometers. 2 into 60 is equals to 120 kilometers. Final answer is 120 kilometers. Okay na? Next one. చూడండి, 2 men A and B walk from P to Q a distance of 22 kilometers at 5 and 6 kilometer an hour respectively. B reaches Q, returns immediately and meet A at R. Find the distance from P to R. P to R. చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? ఇక్కడ నుంచి ఇది వరకు 22 kilometers. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది మనకు? 22. డిస్టెన్స్ ఆఫ్ 22 kilometers ఉంది. అయితే 22 kilometers ఉందమ్మా. 22 kilometers ఉంటే ఇప్పుడు ఎవడోడమ్మా? ఏ స్టార్ట్ అయ్యిండు, నెక్స్ట్ వన్ అలాగే బి కూడా స్టార్ట్ అయ్యిండు. బి కూడా స్టార్ట్ అయ్యి ఏం చేశాడు? వాకింగ్ ఫ్రమ్ పి టు క్యూ, అంటే ఇక్కడ పి అనే దగ్గర నుంచి ఇక్కడ క్యూ అనే ప్లేస్కు వెళ్తున్నారు ఇద్దరు. పి టు క్యూ అనే ప్లేస్కి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడమ్మా. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటమ్మా మనకు? ఫస్ట్ వన్ స్పీడ్ ఎంత ఉంది? ఈడేమో 5 km/h వెళ్ళాలి, వీడేమో 6 km/h వెళ్ళాలి. ఎవడు ఫస్ట్ డెస్టినేషన్ రీచ్ అవుతాడమ్మా? 5 km/h వెళ్ళేవాడు డెస్టినేషన్ రీచ్ అవుతాడా? 6 km/h వెళ్ళేవాడు డెస్టినేషన్ రీచ్ అవుతాడా? స్పీడ్ ఎక్కువ కాబట్టి బి అనేవాడు ఏమవుతాడు? డెస్టినేషన్ రీచ్ అయిపోతాడు. ఆల్రెడీ డెస్టినేషన్ రీచ్ అయినాడమ్మా. వీడేమో ఇంకా వెళ్తూనే ఉన్నాడు ఇక్కడ. ఓకేనా, అయితే వీడు డెస్టినేషన్ రీచ్ అయ్యాడు కాబట్టి మళ్ళీ తిరిగి ఇక్కడ వచ్చి ఒక ప్లేస్లో ఆర్ అనే ప్లేస్లో ఇద్దరు కలుసుకున్నారు. ఆర్ అనే ప్లేస్లో ఇద్దరు కలుసుకున్నారు, అంతే కదమ్మా. వీడేమో వెళ్ళిపోయిండు,
మళ్ళీ ముందే వెళ్ళిపోయింది కాబట్టి వీడి కోసం వాళ్ళ ఫ్రెండ్ కోసం మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంటే ఇప్పుడు మొత్తం ఆర్ అంటే అంటే యాక్చువల్గా ఎక్కడ కలవాలి ఇద్దరు? క్యూ అనే ప్లేస్లో కలవాలి. కానీ వీడు అప్పుడు రీచ్ కాలేదు కాబట్టి డెస్టినేషన్, వీడు మళ్ళీ తిరిగి వచ్చి ఆర్ అనే ప్లేస్లో ఇద్దరు కలిశారు. కలిస్తే ఇప్పుడు చూడమ్మా, అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఆర్. పి నుంచి ఆర్ వరకు డిస్టెన్స్ ఎంత? ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే పి నుంచి ఆర్ వరకు డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు అమ్మా. పి టు ఆర్ డిస్టెన్స్ ఎంత? ఇదే కదమ్మా. చూడండి స్పీడ్ రేషియో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది వరకు ఎన్ని కిలోమీటర్స్ ఉందంటమ్మా? మనకు 22 కిలోమీటర్స్ ఉంది. అంటే వీడు 22 కిలోమీటర్స్ వెళ్ళిండు, అంటే వీడు కూడా ఏమైందమ్మా 22 కిలోమీటర్స్ వెళ్ళిండు. అంటే మొత్తం ఇద్దరు కవర్ చేసింది కాబట్టి 22 + 22 ఎంతమ్మా? 44 కిలోమీటర్స్ కవర్ చేశాడు. ఇప్పుడు ఒకటే వెళ్తే 22 కిలోమీటర్స్, వీడు కూడా వెళ్ళిండు, వాడు కూడా వెళ్ళిండు, కాబట్టి ఇద్దరు వెళ్ళాడు కాబట్టి మనకి ఏమైందమ్మా 44 కిలోమీటర్స్ కవర్ అయింది టోటల్. కాబట్టి ఇప్పుడు చూడండి రేషియో ఎలా ఉందమ్మా? మనకు 5:6 రేషియోలో ఉంది. రేషియో 5:6 రేషియోలో ఉంది. 5:6 రేషియో కాబట్టి టోటల్ ఏమవుతుందమ్మా మనకు? ఇదేంటి మనకు? స్పీడ్ రేషియో 5:6. నెక్స్ట్ వన్ అలాగే టైం రేషియో. ఓకేనా? రేషియో ఎలా ఉందమ్మా మనకు? 5:6 ఉంది. స్పీడే కదా ఇచ్చింది, స్పీడ్ రేషియో 5:6. టోటల్ డిస్టెన్స్ ఏమైందమ్మా? టోటల్ యాడ్ చేయండి. టోటల్ యాడ్ చేస్తే 5 + 6 = 11x. 11x వీడేమో 22 వెళ్ళిండు, వాడు 22 వెళ్ళిండు, కాబట్టి ఇద్దరు కలిసి ఎంత అయిందమ్మా మనకు? 44 కిలోమీటర్స్ వెళ్ళింది. 44 కిలోమీటర్స్ అంటే 11 1 = 11 4 = దెన్ x = 4. అంటే వీడు ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. దెన్ 5 × 4 దెన్ 5 పార్ట్స్ 5x ఏమైందమ్మా? 5 × 4 5 × 4 వీడేమో 20 కిలోమీటర్స్ కవర్ చేసిండమ్మా. ఓకేనా? ఎవడు? ఏ అనేవాడు. అంటే అదే కదా మనకు అడిగింది. పి టు ఆర్ అన్నాడు. పి టు ఆర్ అంటే మనకి ఏమైందమ్మా? 20 కిలోమీటర్స్ కవర్ చేసి. ఓకే, దీనికి ఫార్ములాస్ ఏమి ఉండవమ్మా, జస్ట్ కొంచెం అనలైజ్ చేసుకొని ప్రాబ్లం చేయాలి. ఓకేనా? సింపుల్. నెక్స్ట్ వన్. చూడండి, without any stoppage the person travel a certain distance at an average speed of 40 km/h, and with stoppage he cover the same distance the average speed of 30 km/h. Okay na? How many minutes per hour does he stop? అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, వితౌట్ స్టాపేజ్ విత్ స్టాపేజ్ రెండు స్పీడ్లు ఇచ్చిండమ్మా. వితౌట్ స్టాపేజ్ అయితే ఏ స్పీడ్తో వెళ్తుండమ్మా మనకు? వితౌట్ ఎనీ స్టాపేజ్ ఏ పర్సన్ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 km/h వెళ్ళిపోతాడు. అయితే విత్ స్టాపేజ్ దే మ్యార్ సేమ్ డిస్టెన్స్ కవర్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ 30 km/h. అంటే ఎక్కడ ఆగకుండా వెళ్తే ఏమవుతుందమ్మా మనకు? 40 km/h వెళ్ళిపోతున్నాడు. అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాలంటే ఏమవుతుందమ్మా మనకు? 30 km/h వెళ్తున్నాడు. ఓకేనా? ఇలాంటప్పుడు మనం ఏం పాయింట్ అవుట్ చేయాలమ్మా? హౌ మెనీ మినిట్స్ ఇట్ డస్ స్టాప్, ఎంత టైం అనేది ఆపుతాడు అంటున్నాడు. ఓకేనా? చూడండి అమ్మ, ప్రాబ్లం చదవండి ఒకసారి. ఎంత టైం అనేది మనకి? వితౌట్ ఎనీ స్టాపేజ్ ఏ పర్సన్ ట్రావెల్ ఇన్ సర్టెన్ డిస్టెన్స్ అట్ ది average speed of 40 km/h and with stoppage he cover the same distance and average speed of 30 km/h. How many minutes per hour? how many minutes అనేది స్టాప్ చేస్తాడని అడుగుతున్న ప్రాబ్లంలో. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై ఓకేనా, వితౌట్ ఎనీ స్టాపేజ్ ఎనీ స్టాపేజ్ ఇంటూ 60 అమ్మా. మరి పర్ అవర్ కదా మనకు కావాల్సింది. ఇలాంటప్పుడు మనం ఏ ఫార్ములా వాడాలమ్మా? డిఫరెన్స్ స్పీడ్ బై వితౌట్ ఎనీ స్టాపేజ్ ఇంటూ 60. డిఫరెన్స్ స్పీడ్ ఎంత ఉందమ్మా? డిఫరెన్స్ స్పీడ్ అంటే 40 దెన్ 30కి డిఫరెన్స్ ఎంత? 10 డివైడెడ్ బై వితౌట్ స్టాపేజ్ అంటే ఎంత ఉందమ్మా మనకు? 40 ఇంటూ 60 మినిట్స్. అంటే 1 అవర్లో కాబట్టి ఏం వస్తాం? 60 మినిట్స్. కాబట్టి ఇప్పుడు ఏమైందమ్మా? 0 గెట్ క్యాన్సల్, 4 1 = 4 15 దట్ ఈస్ ఈక్వల్స్ టు 15 సెకండ్స్. అంటే పర్ అవర్కు ఏం చేస్తున్నాడమ్మా మనకు? 15 సెకండ్స్ ఆపుతున్నాడు. ఎవ్రీ అవర్కు 15 సెకండ్స్ ఆపుకుంటూ వెళ్తున్నాడు మనోడు. ఓకేనా? అంటే ఇక్కడ ఒక ఫార్ములా అమ్మా, ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకొని రాయాలి. ఈ ఫార్ములా ఏంటి మనకు? డిఫరెన్స్ స్పీడ్ బై
వితౌట్ ఎనీ స్టాపేజ్ ఇంటూ 60. డిఫరెన్స్ స్పీడ్ బై వితౌట్ ఎనీ స్టాపేజ్ ఇంటూ 60. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఈజీగా కవర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఏ పోలీస్ మ్యాన్ goes after a thief who has 100 meters start. If the policeman runs a kilometer in 8 minutes and the thief a kilometer 10 minutes, how far will the thief have gone before the overtaken? అంటే ఇక్కడ పోలీస్ అనేవాడు ఒక దొంగ అనే వాళ్ళ స్టోరీ అమ్మ. అంటే ఒక దొంగతనం చేసేసి ఆల్రెడీ 100 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత పోలీస్ స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు పోలీస్ అనేవాడు దొంగ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే పట్టుకుంటాడా, దొంగ కన్నా తక్కువ స్పీడ్ వెళ్తే పట్టుకుంటాడమ్మా? దొంగ ఎంతైతే స్పీడ్ పరిగెత్తాడో దానికన్నా పోలీస్ అనేవాడు ఏం చేయాలి, కొంచెం స్పీడ్ ఎక్కువ స్పీడ్తో పరిగెత్తగలిగితే వాడిని ఈజీగా క్యాచ్ చేస్తాడు, లేకపోతే పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ప్రాబ్లం. ఇప్పుడు మొత్తం ఇది అమ్మా స్టార్టింగ్ పాయింట్ ఏమో, ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఆల్రెడీ దొంగ అనేవాడు ఏడున్నాడమ్మా, 100 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇప్పుడు దొంగ అనేవాడు ఏడున్నాడు. ఓకేనా? ఈడ పోలీస్ ఉన్నాడు, ఈడ థీఫ్. ఓకేనా? అయితే వీడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడమ్మా, వీడు 8 కిలోమీటర్ పర్ మినిట్ 8 కిలోమీటర్ పర్ మినిట్ 8 కిలోమీటర్ పర్ మినిట్ 8 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తున్నాడు. వీడు పోలీస్ అనేవాడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడమ్మా మనకు, 10 కిలోమీటర్ పర్ అవర్, సారీ 10 కిలోమీటర్ పర్ మినిట్ వెళ్తున్నాడు, 10 కిలోమీటర్ పర్ మినిట్. ఓకేనా? చూడు, ఆల్రెడీ దొంగతనం చేసి వెళ్ళిపోయాడమ్మా, కొంత దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు పోలీస్ అనేవాడు గుర్తించాడు, స్టార్ట్ చేశాడు, ఐడెంటిఫై చేసి దాన్ని స్టార్ట్ చేశాడు, రన్నింగ్ స్టార్ట్ చేశాడు. వీడు 8 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో పర్ మినిట్ స్పీడ్తో వెళ్తుంటే వీడు ఏం చేశాడు, 10 కిలోమీటర్ పర్ మినిట్ స్పీడ్తో వెళ్తున్నాడు. ఎందుకు, వానికన్నా వీడు ఎక్కువ స్పీడ్ వెళ్తే కానీ అని క్యాచ్ చేయడం కష్టం. కాబట్టి ఇప్పుడు చూడండి అమ్మా మనకు ఎలా చేయాలి ప్రాబ్లం. ఓకేనా? చూడండి, ట్రై చేయండి అమ్మా ఒకసారి. ఏంటమ్మా ట్రై చేశారా, కాలేదా? చూడండి, చాలా సింపుల్ అమ్మా. ఓకేనా? పోలీస్ అనేవాడు ఇక్కడ స్టార్ట్ చేసిందమ్మా 10 కిలోమీటర్ పర్ మినిట్, వీడేమో 8 కిలోమీటర్ పర్ మినిట్ అమ్మా. ఇప్పుడు రేషియో చేయండి, జస్ట్ రేషియో చేయండి అమ్మా. వీడేమో 10:8 రేషియో అవుతుంది. 10:8 రేషియో అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకు, 5:4 అయిచాం. ఇద్దరికి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, స్పీడ్లో డిఫరెన్స్ ఎంత ఉంది, 1 పార్ట్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వీడు ఏమైందమ్మా మనకు 100 మీటర్స్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 మీటర్స్ అయితే మనకి ఏమంటుంది, హౌ ఫేర్ విల్ ది థీఫ్ గాన్ ఆఫ్టర్ బిఫోర్ ఓవర్టేకెన్. అంటే ఇప్పుడు మనకు 4 పార్ట్స్, దెన్ 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 into 100 అంటే ఏమైందమ్మా 400 మీటర్స్ అవుతుంది. 4 into 100 ఈజ్ ఈక్వల్స్ టు 400 meters. It's very simple. Okay na? Next one. చూడండి, next one. Ram travels at the rate of 3 kilometers per hour and reaches 15 minutes late. If travel at the rate of 4 kilometers per hour, he reaches 15 minutes earlier. Then the distance Ram has to travel. The distance Ram has travel అన్నాడు. చూడు ఏమంటున్నాడు మనకు, ఫస్ట్ ఏ స్పీడ్ వెళ్తుందమ్మా 3 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్ళిండు. నెక్స్ట్ వన్ 15 minutes లేట్ అయింది. నెక్స్ట్ వన్ 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్ళిండు. నెక్స్ట్ వన్ ఏమైంది మనకు 15 minutes ఎర్లీగా వచ్చాడు. మనకు డిస్టెన్స్ ఎంత అన్నాడు. మనకి ఇలాంటప్పుడు ఏ ఫార్ములా చెప్పినామా మనం, x into y divided by x minus y into difference of time అని చెప్పినాం. ఓకేనా? డిఫరెన్స్ ఆఫ్ టైం. దాని x అంటే ఎంతమ్మా 3 into 4 divided by 1. ఇద్దరికి గ్యాప్ ఎంతమ్మా మనకు 1. ఇప్పుడు మనకి ఏమైందమ్మా, ఫస్ట్ వన్ 15 minutes లేట్ అన్నాడు. ఫస్ట్ వన్ ఎంతమ్మా 15 minutes లేట్, 15 minutes లేట్. సెకండ్ వన్ ఆల్సో 15 minutes ఎర్లీ. ఒక లేటు ఒక ఎర్లీ. 15 minutes ఎర్లీ అన్నాడు. నెక్స్ట్ వన్ 15 minutes లేట్ అన్నాడు అమ్మా. 15 minutes ఎర్లీ లేట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ చేయాలని చెప్పాము ఆల్రెడీ. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 15 minutes కాస్త ఏమైందమ్మా 30 divided by 60. ఇప్పుడు 30 1s are 30 2s are 2 1s are 2 2s are. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా 6 kilometers. దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 kilometers. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, Ramesh traveled
by bus from city A to B at an average speed of 44 km per hour. Suresh traveled by taxi from city A to B at the average speed of 77 km per hour and taken 6 hours lesser than time taken by the Ramesh. What is the distance between two cities అన్నాడమ్మ. ఓకేనా, వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సిటీస్ అంటే ఇద్దరు వ్యక్తులమ్మ. ఫస్ట్ వన్ రమేష్, నెక్స్ట్ వన్ సురేష్. రమేష్ అనేవాడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడమ్మా? 44 km/h స్పీడ్ వెళ్తున్నాడు. నెక్స్ట్ వన్ సురేష్ అనేవాడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడమ్మా? 77 km/h వెళ్తున్నాడు. ఇక్కడ ఇద్దరికి డిఫరెన్స్ టైం ఆడే ఇచ్చేసిండు 6 hours అనేసి. ఓకేనా, మనం డిఫరెన్స్ చేయకుండా ఆడే ఇచ్చేసింది ఇక్కడ డిఫరెన్స్ టైం అనేసి. ఇలాంటప్పుడు కూడా మనం ఏ ఫార్ములా వాడాలమ్మా? xy/x-y ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం అనేది ఒక ఫార్ములా చెప్పాము ఆల్రెడీ. ఓకేనా, ఇప్పుడు x అంటే ఎంతమ్మా మనకు? 44 ఇంటూ నెక్స్ట్ వన్ ఎంతమ్మా? 77 డివైడెడ్ బై ఇద్దరికి డిఫరెన్స్ ఎంతమ్మా? 77 - 44 = 33 ఇంటూ మనకి ఏమన్నాడు? 6 hours ఇచ్చేసిండు. km/h దేని ఇక్కడ కూడా అదే కాబట్టి ఇలా రాస్తాం. నెక్స్ట్ వన్ 11తో చేయండి అమ్మా. 11 4s 11 3s 3 1s 3 2s. ఓకేనా, దెన్ 4 × 2 = 8. 4 × 2 = 8. 77 × 8 ఏమైందమ్మా? 4 × 2 = 8. నెక్స్ట్ వన్ 77. దెన్ 77 × 8. 77 × 8 అంటే 7 × 8 = 56 అమ్మా. దెన్ 7 × 8 = 56. 56 + 5 ఎంత? 61. 616 కిలోమీటర్స్. మొత్తం డిస్టెన్స్ ఎంతమ్మా? 616 కిలోమీటర్స్. ఆ రెండు సిటీస్ మధ్య డిస్టెన్స్ ఎంత? 616 కిలోమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ a motor car does a journey 12 hours. The first half of 15 kilometers and the second half of 30 kilometers. Find the distance. Find the distance. ఇది అమ్మా మొత్తం డిస్టెన్స్. మొత్తం టైం ఎంత పట్టిందమ్మా? ఓవరాల్ జర్నీ మొత్తం అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏ స్పీడ్తో వెళ్తుందమ్మా మనకు? 15 km/h స్పీడ్ వెళ్ళింది. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏ స్పీడ్తో వెళ్తుండే? 30 km/h వెళ్ళింది. టోటల్ టైం ఎంత పట్టిందమ్మా మనకు? 12 hours టైం పట్టింది. 12 hours. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 15 km/h. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏమైంది? 30 km/h వెళ్ళింది. ఓకేనా, ఇక్కడ రెండు స్పీడ్లు ఇచ్చాడా మనకు? ఒక స్పీడ్ ఇచ్చిండమ్మా. రెండు స్పీడ్లు ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం చెప్పినాం? యావరేజ్ స్పీడ్ అని చెప్తాం. యావరేజ్ స్పీడ్ = ఫార్ములా ఏంటమ్మా? దెన్ యావరేజ్ స్పీడ్ = ఫార్ములా ఏంటి? 2xy/x + y ఇంటూ టైం. టైం అదే కదమ్మా, కాబట్టి ఇదేమ్మా. డిస్టెన్స్ మనకి ఏంటమ్మా? డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అనేది రెండు స్పీడ్లు ఇచ్చింది కాబట్టి దేంట్లో కన్వర్ట్ చేస్తాం? యావరేజ్ స్పీడ్లే కన్వర్ట్ చేస్తాం. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి ఇప్పుడు ఏమైందమ్మా? 2 × x అంటే ఫస్ట్ వన్ ఎంత? 15. దెన్ y అంటే ఎంతమ్మా? 30. x + y అంటే ఏమైంది? 45 ఇంటూ టైం ఎంత? 12 hours. నెక్స్ట్ వన్ 15 1s 15 3s 45. 3 1s 3 10s. నెక్స్ట్ వన్ 12 × 2 = ఎంత? 24. 24 0. నెక్స్ట్ వన్ 240 కిలోమీటర్స్. ఎంత అయిందమ్మా? డిస్టెన్స్ ఏమైంది? 240 కిలోమీటర్స్. ఇద్దరికి డిస్టెన్స్ ఎంతమ్మా? 240 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్ చూడండి. A man walks 6 hours 30 minutes in walking a certain place and riding back. అంటే ఎలా వెళ్ళిండు? వాకింగ్ ప్లస్ రైడింగ్ = 6 hours 30 minutes అని. నెక్స్ట్ వన్ you would have gained 2 hours 10 minutes రైడింగ్ బోత్ వేస్. అంటే 2 sides. ఇలా వెళ్ళేటప్పుడు రైడింగ్ వెళ్ళిండు, వచ్చేటప్పుడు రైడింగ్ వెళ్ళిండు. ఇలా చేయడం వల్ల మనోడికి ఏమైందంటమ్మా? 2 hours 10 minutes సేవ్ అయింది అన్నాడు. అంటే యాక్చువల్గా టైం ఎంత పట్టాలి? 6 hours 30 minutes పట్టాలి. 6 hours 30 minutesలో 2 hours 10 minutes సేవ్ అయింది అన్నాడు. అంటే ఎంత టైం పట్టినట్టమ్మా? అలాంటప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ఏమైందమ్మా? 2 hours. నెక్స్ట్ వన్ ఇది ఏమైంది మనకు? 4 hours 20 minutes.
దెన్ ఏమైతుంది మనకు 4 hours 20 minutes. ఇప్పుడు చూడండి హౌ లాంగ్ విల్ దే టేక్ ది బోత్ వేస్ అన్నాడు. ఓకేనా, రెండు వైపులా కూడా వాకింగ్ చేస్తూ వెళ్తే ఎంత టైం పడుతుంది అన్నట్టు. దెన్ అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆర్ తెలియాలి. ఆర్ తెలియాలంటే 2r నీకు తెలుసు కదమ్మా, ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది, 2r. 2r ఇస్ ఈక్వల్స్ ఎంతమ్మా, 420. నెక్స్ట్ వన్, దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా, 210. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 210 అంటే ఇప్పుడు ఏమైందమ్మా, దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 210 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఏమవుతుంది, డబ్ల్యూ ప్లస్ ఆర్ అంటే ఏమైందమ్మా 210 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది 630. దెన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు నీకు ఏమైతుందమ్మా, ఆల్రెడీ మనం సబ్ట్రాక్షన్ చేస్తాం, 630లో నుంచి 210 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైందమ్మా 420. కానీ మనకి ఏం కావాలమ్మా, ఇది వన్ సైడ్ మాత్రమే డబ్ల్యూ. మనకి ఏమైంది, హౌ లాంగ్ విల్ టేక్ టు బోత్ వేస్ అన్నాడు. బోత్ వేస్ అంటే ఇలా వెళ్ళాలి ఇలా రావాలి, అంటే ఏమైంది 2w కావాలి. ఓకేనా, వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి, వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ రావాలి, కాబట్టి 2 sides కాబట్టి 2w కావాలి. 2w అంటే ఇది యాడ్ చేయండి, అంటే మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమైందమ్మా 840. ఆన్సర్ ఈస్ 840. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఏ ట్రైన్ రన్నింగ్ at 35 kilometer per hour takes 18 seconds to pass a platform. Next, it takes 12 seconds to pass a man walking at the rate of 5 kilometer per hour in the same direction. Find the length of the train and platform. Find the length of the train and platform. మనకి ఏం కావాలమ్మా, లెంత్ ఆఫ్ ది ట్రైన్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ లెంత్ కూడా కావాలి. అయితే ఫస్ట్ వన్ ఏమంటున్నాడమ్మా, ఈ ట్రైన్ ఈస్ రన్నింగ్ అట్ 35 kilometer per hour టేక్స్ 18 seconds టు పాస్ ఏ ప్లాట్ఫామ్ ను క్రాస్ చేయడానికి 35 kilometer per hour తో వెళ్తే 18 seconds పట్టింది అన్నాడు. ఓకేనా, అప్పుడు ఏమవుతుందమ్మా మనకి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే అందులో ప్లాట్ఫామ్ దాటిందమ్మా, అంటే ఏమేమి డిస్టెన్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్ లెంత్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ట్రైన్ లెంత్ కూడా ఉంది. కాబట్టి స్పీడ్ ఇంటూ అంటే మనకి ఏమవుతుంది, మనకు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఇప్పుడు స్పీడ్ ఇంటూ టైమ్ ఇస్ ఈక్వల్స్ ఏమైంది 35 ఇంటూ 5 డివైడెడ్ బై 18 ఇంటూ 18 అమ్మా. ఓకేనా, స్పీడ్ అంటే ఇప్పుడు ఏమైంది 18 గెట్ క్యాన్సిల్, దెన్ 5 ఇంటూ 5 ఇస్ ఈక్వల్స్ టు 25, 5 ఇంటూ 3 ఇస్ ఈక్వల్స్ టు 15, 16, 17, 175 ఉంది. ఈ 175లో మనకి ఏమేమి ఉన్నాయమ్మా, మనకు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఉన్నాయి. ఓకేనా, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఉన్నాయి. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ కండిషన్ నుంచి. సెకండ్ కండిషన్ నుంచి మనం ఏం చేయాలంటే, ఈ ట్రైన్ రన్నింగ్ అట్ ది 35 kilometer per hour and 18 seconds. సెకండ్ కండిషన్ లో ఏం చెప్తున్నాడమ్మా, నెక్స్ట్ ఇట్ స్టేజ్ 12 seconds పాస్ ఎ మ్యాన్ వాకింగ్ అట్ ది ఏ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ లో అన్నప్పుడు మనకి స్పీడ్ అనేది ఏం చేయాలమ్మా, సేమ్ డైరెక్షన్ ఉన్న స్పీడ్ అనేది ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఆల్రెడీ చెప్పాం మనకు. సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 35 - 5 ఈక్వల్స్ ఏమవుతుంది, ఇక్కడ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ మళ్ళీ ఏం చేయాలమ్మా, రిలేటివ్ స్పీడ్ రాయాలి. రిలేటివ్ స్పీడ్ అంటే ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇదంతా స్టోరీ చెప్పాము ఆల్రెడీ మనం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది 35 - 5 ఈక్వల్స్ ఎంత 30 ఇంటూ మనకి ఏమంటున్నాడు ఇక్కడ 12 seconds అన్నాడు. కాబట్టి ఇప్పుడు 5 డివైడెడ్ బై 18 kilometer per hour కదమ్మా, 5 డివైడెడ్ బై 18 ఇంటూ ఏం చేయాలి 12 రాయాలి. 12 రాయాలంటే 6తో చేయండి, 6 3s are 18, 6 5s are 30, 3 1s are 3, 4s are, then 5 into 5 is equals to 25, 25 into 4 is equals to ఎంతమ్మా 100 meters. 100 meters అనేది ఏమవుతుందమ్మా మనకు ట్రైన్ లెంత్ అవుతుంది. ఓకేనా, ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 100 meters. ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 100 meters అయినప్పుడు టోటల్ ఎంతమ్మా మనకు 175. టోటల్ 175 అయినప్పుడు అందులో ఏమేమి ఉన్నాయి, ట్రైన్ లెంత్ ఉంది, దెన్ ప్లాట్ఫామ్ లెంత్ ఉంది. మనకు ఆల్రెడీ ఏం చేసిపోయింది, ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 100 meters. అంటే రిమైనింగ్ 75 అనేది ఏమవుతుందమ్మా ప్లాట్ఫామ్ లెంత్. 75 అనేది ఏమైంది మనకు ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది. ఇది అమ్మా మనకు ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్. ఓకేనా, ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్,
చూడండి, ఏ boat running takes 10 hours to cover a certain distance, while it takes 7 hours to cover a same distance running downstream. What is the ratio between speed of the boat? What is the ratio between speed of the boat and that of water current respectively? ఓకేనా, చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, స్పీడ్ ఇవ్వలే, అంటే ఏమి ఇచ్చిండు మనకు, టైం ఇచ్చిండు. ఓకేనా, మనకు కండిషన్ తెలిసి ఉండాలమ్మా, స్పీడ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు, సరే టైం రేషియో ఇస్ ఈక్వల్స్ టు ఎలా ఉందమ్మా మనకు 10:7. ఓకేనా, దెన్ స్పీడ్ రేషియో ఏమవుతుందమ్మా 7:10. ఇది ఆల్రెడీ తెలుసు కదమ్మా మనకు. ఓకేనా, తెలిస్తే ఇది స్టిల్ వాటర్, ఇదేమో అప్ స్ట్రీమ్, ఇదేమో డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఆల్వేస్ ఎక్కువ ఉంటుందమ్మా, ఇదేమో 10 km/h అవుతుంది, ఇదేమో 7 km/h అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ద రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ బోట్, ఓకేనా, అండ్ దట్ ఆఫ్ వాటర్ కరెంట్ రెస్పెక్టివ్లీ. స్పీడ్ ఆఫ్ బోట్ అంటే మనకి ఏంటమ్మా, స్టిల్ వాటరే కదా. స్టిల్ వాటర్ అంటే మనం ఏం చేయాలి, యాడ్ చేసి బై 2 చేయాలి. అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 అంటే ఏమవుతుందమ్మా 7 + 10 డివైడెడ్ బై 2. నెక్స్ట్ మనం ఏం చేయాలమ్మా, కరెంట్ కావాలి. కరెంట్ అంటే ఏం చేయాలి, అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 అంటే ఏమైంది ఇక్కడ 10 - 7 డివైడెడ్ బై 2 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి రేషియో చేయండి, 17 డివైడెడ్ బై 2 is 2. నెక్స్ట్ మన ఇది ఏమవుతుందమ్మా మనకు 3 డివైడెడ్ బై 2. దెన్ 2 గెట్ క్యాన్సల్. ఫైనల్ ఆన్సర్ ఇస్ 17:3. ఫైనల్ ఆన్సర్ ఏంటమ్మా 17:3. ఓకేనా, ఇదేమ్మా మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసాం. రిమైనింగ్ మళ్ళీ ఇంకొన్ని ప్రాబ్లమ్స్తో ఇంకొక చాప్టర్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్, బాయ్.